మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. ఒక మాట చదువుకుందాం రండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తన తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. చదవని లేఖనం మన వెనుకలో దేవుడు దీవించును గాక. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. చదవని లేఖనం నీది నాతో మాతో మాట్లాడి వెలిగించి నడిపించు. వాడుకొని ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఎస్తేరును గూర్చి మనం ఒకసారి ఆలోచించినట్లయితే చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ చిన్నతనంలో మరి తల్లిదండ్రులు లేని స్థితిలో ఎస్తేరు ఎన్ని బాధలు పడి ఉంటది చెప్పండి. ఏమండి? మొర్దెకై పెంచుకున్నాడు. తండ్రి పాత్ర పోషించాడు గార్డియన్‌గా. తర్వాత అనాథగానే పెరిగింది. ఒక అమ్మాయి అనాథగా ఉంటే ఎట్లుంటది? అబ్బాయిలే భరించలేరు. మరి అమ్మాయి ఏంటండి? అమ్మాయికి భరించగలదా? అమ్మాయిని ఏ విధంగా మనము చెప్పుకోవాలి? ఆమె ఎలాంటి బాధలను ఫేస్ చేసిందో, ఎలా మనం దాన్ని ఊహించుకోగలం చెప్పండి. ఏమండి? తర్వాత తాను మరి యూదురాలు అని చెప్పకుండా తను గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. ఏమండి? అజ్ఞాతముగా తను ఒక విషయాన్ని మెయింటైన్ చేసింది. ఏమిటి అనంటే తను యూదురాలని ఎవరికీ గూడా చెప్పకూడదు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే 2:10 ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 పిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. 10 మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనక ఆమె తెలుపలేదు. ఎందుకు? ఒకవేళ ఆ పరిస్థితి తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం ఉంటది. భయంకరమైన పరిస్థితిని తను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమండి? తన ప్రజలకు ముప్పు వచ్చేసింది. తన ప్రజలకు భయంకరమైన ముప్పు గూడా ఉంది. 3వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే 3:5-6 వచనాలు మనం చూస్తే మొర్దెకై వంగకయు నమస్కరింపకయుండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటను మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేశాను. యూదులందరినీ చంపాలి. ఇప్పుడు ఎస్తేరు రాజమహల్లో ఉంది. యూదులందరినీ చంపాలంటే మరి ఎస్తేరు కూడా యూదురాలే. మరి ఇప్పుడు తను యూదురాలని తెలిస్తే రాజు ఏ విధంగా చంపుతాడు ఆమెను? ఆదుకునే నాదుడు లేడు. అప్పటికి ఆమె అనాథ. ఏమంటే చిన్నతనం నుండి కూడా తన అనాథగా పెరిగిన అమ్మాయి తన మనస్సులో ఎన్ని గాయాలు ఉండుంటాయో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యూదులను నిర్మూలన చేయాలి అనే ఒక పరిస్థితి కూడా అక్కడుంది. ఆమెనేమో ఇప్పుడు అంతేకాదు ఆమె మరి రాజును కలవడానికి వెళ్ళినప్పుడు ఎంతగానో ఆమె బిక్కుమంటూ వెళ్లాల్సి వచ్చింది. ఎస్తేరు గ్రంథం 4:11లో మనం చూస్తే ఆ 10 నుంచి చూద్దామా? పిలువబడక పురుషుడే గాని స్త్రీ అని 9 నుంచి చూడు. అంటే ఆ వచనాలు కలిసి ఉంటాయి. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు
యొక్క అంతర్గృహంలో ప్రవేశించిన ఎలా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకుల అందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినం నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుము అనేను. ఇక్కడ ఆమె ఒక విషయానికి తెగించాల్సి వచ్చింది. ఏంటంటే మరి యూదులను కాపాడాలంటే ఈమె రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళొద్దు. ఆయన రమ్మంటేనే పోవాలి. అలాంటిది ఆమె తెగించి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే, ఆయన అవసరమైతే నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చింది కనుక చంపేసేసేయండి అంటే చచ్చిపోవాలంతే. ఏమండి? అలాంటి కఠినమైనటువంటి ఒక ఆజ్ఞ ఉన్నది ఆ రాజు సంస్థానంలో. అలాంటి పరిస్థితిలో ఆమె తెగించాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళేంత ధైర్యం ఆమెకు ముందు లేదు. కానీ ప్రాణాలకు తెగించి వెళ్ళింది. ప్రాణాలకు తెగించి ఆమె అక్కడికి వెళ్ళాల్సొచ్చింది. ఏమండి? 12వ వచనం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజా నగరులో ఉన్న అంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు పొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. 14. నీవు నీ సమయమందు ఏమియు మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. నీవు నీ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్తున్నాడు. అక్కడ హామాను అనేటోడు ఒకడు ఉన్నాడు. మొర్దెకైని యూదులను చంపించేసేయాలి, ఎట్లనైనా వీళ్ళందరినీ చంపించేయాలని ఒక కుట్రతోని పన్నాగంతో ఉన్నాడు వాడు. అయితే ఇప్పుడు మహారాజు అహష్వేరోషు మహారాణి కొరకు వెతుకుతున్నాడు. అందులో అనేక మంది ఆడపిల్లలను తీసుకొచ్చారు. రాజుకు మహారాణిని చేద్దాం, రాణిని చేద్దామని. అందులో ఈమె కూడా ఒకతిగా వచ్చింది. యూదులు ఉండొద్దు, వాళ్ళని చంపాలని హామాను రాజు ఆజ్ఞతోని వాడు ప్రయత్నాలలో ఉన్నాడు. అటువంటి సమయంలో యూదులందరినీ కాపాడేటువంటి ఒక బాధ్యత ఇప్పుడు ఎస్తేరు మీద పడింది. ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంది. అప్పుడు మొర్దెకై వచ్చి అన్నాడు, నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే యూదులకు సహాయము విడుదల ఇంకొక దిక్కు నుండి వస్తుంది. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నరకం వెళ్ళిపోతారని చెప్పిండు. నశించిపోవడం అంటే నరకం వెళ్ళిపోవడమే. ఈ సమయం కొరకే ఒకవేళ నువ్వు ఈ రాజ్యానికి వచ్చినవేమో ఒక్కసారి ఆలోచన చేయన్నాడు. దేవుడు మనలను కూడా ఒక చౌరస్తా లాంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. అక్కడ నీ అవసరం ఉంటుంది. అక్కడ ఎవ్వరు ఉన్నా వాళ్ళతో పని జరగదు, నీతోనే పని జరుగుతుంది. అలాంటి ఒక సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళి పెడతాడు దేవుడు. ప్రతి ఒక్కరికి అలాంటి ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ప్రాణాలకు తెగించి ధైర్యముతో ఇక నేను ముఖ్యం కాదు, ఆ పని జరగడమే ముఖ్యం, అందరూ ముఖ్యం, సంఘం ముఖ్యం, సమాజం ముఖ్యం, దేవుని పని జరగడమే ముఖ్యం, దేవుని చిత్తం జరగడం ముఖ్యం, ఒక మంచి కార్యం జరగడమే ముఖ్యం అనే ఆప్షన్ ఒకటి. రెండవది నా స్వలాభం, నేను బ్రతుకుతా ఎవడేమైనా కానీ అనుకునేటువంటి ఇంకొక ఆప్షన్. ఈ రెండిట్లలో ఏది చేయాలి? ఇది ఇప్పుడు ఎస్తేరుకు వచ్చిన పరిస్థితి. చావో రేవో అన్నట్టు. ముందుకెళ్దామంటే ఒకవేళ చచ్చిపోతే తను చచ్చిపోవచ్చు, లేదా సమాజం అంతా తనను బట్టి బ్రతికించవచ్చు. ఇలాంటి ఒక క్రూషియల్ టైం వచ్చింది ఎస్తేరు జీవితం. అప్పుడు ఎస్తేరు మరి మొర్దెకై అంటున్నాడు, ఈ సమయం కొరకు నువ్వు వచ్చినేమో ఆలోచించుకో. ఒకవేళ నువ్వు కనుక ఇప్పుడు తెగించకపోతే సహాయం ఇంకొక దిక్కు నుంచి వస్తుంది. విడుదల చేయడానికి దేవుడు ఇంకో సహాయం ఇంకో దిక్కు నుంచి పంపిస్తాడు. కానీ నీవు నీ తండ్రి ఇంటి వాళ్ళు నాశనం అయిపోతారు, నరకం వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించడానికి కాకుండా పోతావు. అనేక మంది ఇప్పుడు చంపివేయబడతారు అతని చేతిలో. హామాన్ అలాంటి పగబట్టినని చెప్తాడనమాట ఎస్తేరు. అప్పుడు ఎస్తేరు 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండాని నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నాను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. ఎంత తెగించిందో చూడండి. అటువలనే మొర్దెకై బయలుదేరి చెప్పినట్టు చేశాడు. 16లో మొర్దెకై ఎస్తేరు చెప్పినట్టే పోయి చేసిండు. తర్వాత 16లో మనం చూస్తే ఇక్కడ ప్రవేశించడం న్యాయ వ్యతిరేకమైన సరే, అంటే న్యాయానికి వ్యతిరేకంగా వెళ్ళాలి. ఇప్పుడు ఎస్తేరు న్యాయానికే వ్యతిరేకంగా వెళ్ళాలి. నేను రాజునొద్దకు ప్రవేశించుదును,
నేను నశించినా నశించుతా అంటుంది. అంటే నేను ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోతానేమో. కానీ యూదులను నేను కాపాడుకోవాలి. చిన్నతనం నుండే తల్లిదండ్రులు లేరు, పెద్ద బాధ. అరకొర అవసరతలు, అరకొర పరిస్థితులు. అట్లా పెరిగింది. ఇప్పుడు రాజు భార్య కావాల్సొచ్చింది. అక్కడ గూడా తన యూద జాతిని గూర్చి చెప్పొద్దు. తను దేనికి సంబంధించిందో, ఏ జాతికి సంబంధించిందో చెప్పొద్దు. అంత భయంగా ప్రాణాపాయ స్థితిలోనే ఉంది స్థితి ఎప్పుడు. ఇప్పుడు రాజు దగ్గరికే యూదుల పక్షంగా ఎళ్ళాల్సొచ్చింది. 3 రోజులు నా కొరకు ఉపవాసం చేయండి. నేను చచ్చిపోతా, బ్రతుకుతా అని తెగించి రావాల్సొచ్చింది. ఇక పోతాయేమో నా ప్రాణాలు గ్యారంటీ లేదు. పోతే పోనీ అని తెగించి ముందడుగు వేసింది మరి ఎస్తేర్. ఏమండి? అలా తెగించి ఎప్పుడైతే తను ముందడుగు వేసిందో, అప్పుడు యూదులకు విమోచనం కలిగింది. యూదులందరినీ కాపాడగలిగింది. 8వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశజనులలో యూదుల యెడల భయం కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. తర్వాత ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకిచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలని రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. ఇప్పుడు ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాడు. ఏమండి? ఇప్పుడు ఎస్తేరుకు గొప్ప అధికారం, రాణి హోదా వచ్చేసింది. మరి ఈ హోదా వచ్చింది, ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఎంతకు తెగిస్తూ వచ్చింది ఈ హోదా? ప్రాణాలకు తెగిస్తూ వచ్చింది. చిన్నతనం నుండి కష్టం అనుభవించింది, బాధ అనుభవించింది, తల్లిదండ్రులు లేని స్థితి తను అనుభవించింది. అలాంటి సిచ్యువేషన్లు ఉన్న ఆమెకే తెలుస్తుంది ఇప్పుడు ప్రజలు ఎంత బాధలో ఉన్నారు అనేది. ఇతరుల బాధ అర్థం చేసుకోవాలంటే అలాంటి బాధలలో నుండే రావాలా, వాళ్ళకి అర్థమవుతుంది. బాధలు అనుభవించడానికి ఇతరుల బాధలు అర్థం కావు. ఎస్తేరు తల్లిదండ్రులు లేని బాధ అనుభవించింది కనుక ఇప్పుడు యూదులందరినీ చంపితే ఎంతోమంది పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలు ఎంత ఘోరమైన స్థితిని ఎదుర్కొంటారండి. వాళ్ళకు కూడా ఎంతోమంది పిల్లలు ఉంటారు కదా. ఏమండి? ఇలాంటివి ఎన్నో ఎదుర్కొంది. ప్రాణాలకు తెగించి దైవ కార్యానికి పూనుకున్నది. అప్పుడు మరి యూదులందరికీ విమోచనం కలిగింది. చచ్చిపోవాల్సిన యూదులందరినీ బ్రతికించుకుంది. అక్కడ ఎస్తేరు యొక్క ధైర్యము, ప్రార్థన, ఏమండి, యూదులను విడిపించడానికి దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా నెరవేరడాన్ని మనము గమనించవచ్చు, చూడొచ్చు. తెగించకపోతే పనులు జరగవండి. దేవుని సేవలో తెగించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పౌలు భక్తుడు మెడనరికి చంపబడడానికి తెగించాడు. ప్రాణాలకు తెగిస్తేనే దైవ కార్యం జరుగుతుంది. ప్రాణాలకు తెగించకపోతే దైవ కార్యం జరగదు. మీరు యోనా గ్రంథంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా యోనా నీనవేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తాడు. అలా వెళ్ళమన్నప్పుడు అప్పుడు ఒక పరిస్థితి వచ్చింది. ఏం పరిస్థితి వచ్చిందంటే, నన్ను తీసి సముద్రంలో పడేసేయండి, అప్పుడు మీరు ప్రశాంతంగా వెళ్తారంటాడు. సముద్రంలో పడేస్తే బ్రతుకుతాడా? ప్రాణాపాయమే కదా. మీరు మంచిగా ఉండాలంటే నేను చచ్చిపోవడానికి ఇష్టపడతా అనే స్థితికి వెళ్ళిపోయాడు యోనా. ఏమండి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరణానికి అప్పగించుకున్నాడు. చచ్చిపోయి తిరిగి లేచి. అబ్రహాం తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇస్సాకు కూడా చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. ప్రాణాలకు తెగించి చేసేదే భక్తి అండి. భక్తి అంటే ఆషామాషిగా చేసేది కానే కాదు. యేసయ్య కూడా ప్రాణాలకు తెగించి వచ్చాడా? ప్రాణాల మీద ప్రీతితో వచ్చాడా? ఈ లోకానికి చచ్చిపోవడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు చనిపోయి 3వ దినమున లేవవలసి ఉన్నది అని చెప్పాడు కదా. ప్రియులారా, మనము కూడా అలాంటి స్థితికి వెళ్ళాలంటే ప్రాణాలకు తెగించి భక్తి చేయాలి. ప్రాణం మీద ప్రీతితో కాదు. అప్పుడే దేవుడు మనతో కార్యాలు జరిగించుకుంటాడు. ప్రాణం మీద తీపి ఉన్న వాళ్ళు ఎవరు దేవునికి ఉపయోగపడరండి. గుర్తుపెట్టుకోండి. ప్రాణం మీద ఎవరికైతే తీపి ఉంటుందో వాళ్ళు దేవుని కొరకు ఉపయోగపడలేరు, ఏమి చేయలేరు.
ఎండగొట్టే, వానగొట్టే, చలిపెట్టే, అమ్మో నా చేతులు పని చేస్తే చేతులు నొప్పి పెడతాయి. ఏమండి ప్రార్థన చేస్తే ముఖాలు నొప్పి పెడతాయి. దేవుని కొరకు ఏదైనా పెద్ద కానుక ఇయ్యాలంటే మనసు ఒప్పుకోదు. నిద్రను చంపుకోవాలి, సుఖాన్ని చంపుకోవాలి, కష్టాలను ఎదుర్కోవాలి దేవుని కొరకు పని చేయాలంటే. అమ్మో నేను ఇవన్నీ చేయలేను అనుకున్నవాడు ఎప్పుడు దేవుని కార్యము చేయలేడు. దేవుని కార్యంలో ఇన్వాల్వ్ కాలేడు. తెగిస్తేనే పని జరుగుతుంది. తోమ తెగించి ఈ లోకానికి వచ్చి, ఈ భారతదేశానికి వచ్చి అపోస్తలులు తెగించారు, యేసయ్య తెగించారు, దావీదు తెగించారు, భక్తులంతా తెగించారు. తెగించకపోతే కుదరదండి. ప్రాణాలకు తెగించాలి దేవుని పని చేయాలంటే. అప్పుడే దేవుని చిత్తం మన పట్ల జరుగుతుంది. ఇప్పుడు ఎస్తేరు ద్వారా మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగింది. ఇప్పుడు ఇది కలిగడానికి ఎస్తేరు బలి కావడానికి ఇష్టపడ్డది, చచ్చిపోవడానికి ఇష్టపడ్డది, ప్రాణాలకు తెగించి ముందడిగేసింది. పర్మిషన్ లేకపోయినా రాజు దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఉపవాస ప్రార్థనతో యూదులందరూ చేశారు కనుక దేవుడు ఆమెను రక్షించాడు, కాపాడాడు. అట్లనే ఒక్కరు కూడా తెగించాల్సిందేనండి భక్తి జీవితంలో. ఇప్పుడు ఎస్తేరుకు కష్టాలు ఎదురైనాయా కాలేదా చెప్పండి. ఎస్తేరుకు ఇబ్బంది వచ్చిందా రాలేదా చెప్పండి. ఎస్తేరు ఇబ్బంది పడ్డదా లేదంటే ఇబ్బంది పడ్డది. కష్టాలు పడ్డదా లేదా కష్టాలు పడ్డది. ప్రాణాపాయం వచ్చిందా రాలేదా ప్రాణాపాయం వచ్చింది. చిన్నతనం నుండి మరి ఎంతో ఇబ్బంది పడ్డదా లేదా పడ్డది. ఏమండి ఆ కరుణ దైవ కార్యానికి పూనుకున్నది, దైవం కార్యం చేసింది. ఎంత గొప్పది అంటే ఎస్తేరు 66 గ్రంథాల బైబిల్ ఉంటే దాదాపు అన్ని గ్రంథాలకు పురుషుల పేర్లు ఉంటే దాదాపుగా మొట్టమొదటి మరి రూతు ఎస్తేరు గ్రంథం 2 గ్రంథాలలో ఎస్తేరు అనేటువంటి ఒక గ్రంథము ఉంది. ఆ గ్రంథానికి ఆమె పేరు ఉన్నది. దేవుడు ఎంత ఘనతనిచ్చాడు ఆమెకు. ఎస్తేరు అనేటు ఆమె ఎట్లుంటుందో మనం రేపు పరలోకం వెనుక చూస్తాము. కానీ ఆమెను గురించి అయితే ఇప్పుడు మనం చదువుకోవడానికి దేవుడు దాన్ని లేఖనముగా మార్చాడు. తన జీవితాన్ని మనకు లేఖనంగా దేవుడు ఇచ్చాడు. ఆమె బైబిల్లో నుంచి ఈ గ్రంథాన్ని తీసేయగలమా మనం? అంత దమ్ముంది ఎవరికన్నా? ఏమండి అది చదువుకోవాలి, విధిగా చదువుకోవాలని దేవుడు పెట్టాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ప్రతి తరం చదువుకోవాలి. అటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఎలా కలిగిందంటే ప్రాణాలకు తెగించి దేవుని పక్షంగా నిలబడ్డది కాబట్టి. శ్రమలు కష్టాలు ఎదురైనాయా ప్రాణాపాయం దాకా వెళ్ళిపోయింది. శ్రమ పడ్డది, కష్టపడ్డది, బాధపడ్డది, కృంగిపోయింది. దేవుని కొరకు గొప్ప కార్యం చేసింది. 66 గ్రంథాలలో ఒక గ్రంథం ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు శ్రమలు పడ్డది, బాధపడ్డది, మానసికంగా ఎన్నో కృంగిపోయింది, వేదన పడ్డది. మొత్తానికి దేవుడు ఆమెను ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. ఈనాడు మనము కూడా దేవుని కొరకు గొప్ప సాక్షులుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మ్యూట్లో పెట్టండి. సప్నక్క కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో శ్రమ పడాల్సి వస్తుందండి. లెంట్ డేస్ నడుస్తున్నాయి. శ్రమల గురించి మాట్లాడుకోవడం కాదు, అలా నేను శ్రమలు అనుభవించడానికి సిద్ధం అనే త్యాగము, ధైర్యముతోని మనం నింపబడాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనము కూడా ఒక ఎస్తేరు లాంటి భక్తురాండ్రము కాగలుగుతాం. వినడం కాదు, మన బ్రతుకులోనికి రావాలి ఆ సారము. నేను ఒక ఎస్తేరు లాంటి దాన్ని కావాలి అంటే నువ్వు కూడా అలాగే శ్రమను అనుభవించడానికి ఇష్టపడాలి, కరువును అనుభవించడానికి ఇష్టపడాలి, ఇబ్బందిని ఎదుర్కోవడానికి ఇష్టపడాలి, దుఃఖాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడాలి, ప్రాణాలకు తెగించి దైవ కార్యంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడే దేవుని చిత్తం అనేది జరుగుతుంది. మరి దేవుడు అదెందుకైంది, ఇరుకులు ఎందుకైనా, ఇబ్బందులు ఆ త్రోవగుంటనే పోవాలి. దేవుని చిత్తం ఉంటుంది, ఆ త్రోవగుండ పోవాలనే ఉంటుంది. ఇది ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత వాదన వచ్చినా యేసయ్య పెట్టినటువంటి ఆ గురి వద్దకే వెళ్ళడానికి ఇష్టపడిన వాడే నిజమైన భక్తుడు అనిపించుకుంటాడు. ఏమండి అన్ని సవలతులు, అన్ని అవకాశాలు అన్ని బాగుంటే ఎవ్వరైనా ఏమైనా చేస్తారు.
ఏది బాగలేనప్పుడు చేసిన వాడు కావాలి దేవునికి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు పంచాడు. అక్కడున్న ఆ బాలుడు వాళ్ళందరి ఆకలి తీర్చిండు. అది అందుకే గొప్పదయింది. ఆ కానుక చాలా గొప్పదది. అందుకే ఎన్నో పాటలు పాడుకున్నాం. లేఖనంలోకి ఎక్కింది ఆ కానుక. ఆ బాలుడిచ్చిన కానుక అది. 5 రొట్టెలు 2 చేపలు బాలుడిచ్చిన కానుకలు. జీవిత కాలంలో ఒకటేసారి ఇచ్చిండు ఆ బాలుడు. ఆ ఇచ్చిన కానుక చాలా గొప్ప కానుక అయిపోయింది. అందుకే దేవుని సేవలో శ్రమ పడకుండా, ఇబ్బంది పడకుండా ఏది జరగదండి. జీవిత కాలమంతా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఉంటది. మన గురి ఏంటిదంటే నరకం తప్పించుకోవడం, పరలోక రాజ్యం వెళ్ళడం, పరలోక రాజ్యంలోనికి అనేకులను నడిపించడం. ఇది గొప్ప పోరాటము. ఇది గొప్ప పోరాటము. గనుక మరి ఎస్తేరు కూడా ఎన్నో శ్రమలు పడ్డది. హృదయంలో కంగారు పడ్డది, భయపడ్డది. అలాంటి స్థితిని ఎదుర్కొన్నది. మనం కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. భక్తి అంటే ఇట్లనే ఉంటది. ఇదే భక్తి. యేసుప్రభుని నమ్ముకో, నీకేం కాదు. యేసుప్రభుని నమ్ముకో, నీకు ఏమి ఇబ్బంది జరగదు. అంతా అబద్ధం. అబద్ధం. యేసయ్యనే సిలువలో అరిచాడాయన. కేకలు వేశాడాయన. నా తండ్రి, నా తండ్రి, నా దేవా, నన్ను ఎలా చెయ్యి విడిచావని కేకలు వేశాడు. యోసేపు బావిలో కేకలు వేశాడు. అన్నలారా దయచేసి నన్ను చంపకండి. నన్ను బావిలో నుంచి లాగండి అని. యోబు బూడిదలో కూర్చొని ముర్ర పెట్టుకున్నాడు. దేవా, నీ చిత్తం తండ్రి. ఇచ్చేవాడు నువ్వే, తీసుకునేవాడు. పుండ్లు గోక్కోవడానికి గోర్లు కూడా లేకపోతే పెంకులతో గోక్కున్నాడు. ఏమండి అర్థమైందా? కాబట్టి భక్తి అంటే ఇట్లనే ఉంటుంది. ఇక్కడ మనం దేవుణ్ణి పోగొట్టుకోకుండా, పరలోకాన్ని మిస్ చేసుకోకుండా ఉండగలగాలి. అది మనం పొందుకునేటువంటి అల్టిమేట్ గోల్ అదే. యేసుని నమ్మితే శ్రమలు వస్తాయా, కష్టాలు వస్తాయా, బాధలు వస్తాయా, ఆర్థిక ఇబ్బందులు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి దేవుడిస్తాడు. నీ ముగింపు ఘనంగా ఉంటుంది. కష్టాలన్నీ ఉంటాయి, ముగింపు గొప్పగా ఉంటుంది. ముగింపు చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఎస్తేరు యొక్క ముగింపు గొప్పగా ఉందా లేదా? యోబు యొక్క ముగింపు గొప్పగా ఉందా లేదా? యేసయ్య యొక్క ముగింపు ఈ లోకంలో గొప్పగా ఉందా లేదా? ఏమండి? అట్లనే మన ముగింపు గొప్పగా ఉండాలంటే యేసయ్య కొరకు తెగించి శ్రమ పడడానికి ఇష్టపడాలి. 40 రోజులు కాదు, సంవత్సరానికి 360 రానికి నేను సిద్ధం అనే మనస్సు మనకుంటేనే మనం దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాం, దీవించబడతాం. మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలి కదా. అట్లనే మనమందరము కూడా శ్రమ పడడానికి మన మనస్సును సిద్ధం చేసుకుందాం. మన జీవితాన్ని సిద్ధం చేసుకుందాం. యుద్ధంలో సైనికుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, అలాగే అదేవిధంగా మనము కూడా సిద్ధము పడదాం. సైతాన్ని ఎదిరించడానికి, సైతాన్తో పోరాడడానికి, అసత్యాన్ని ఎదుర్కోవడానికి, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, న్యాయం చేయడానికి, సువార్త ప్రకటించడానికి, సత్యమైన దేవుని కొరకు బ్రతకడానికి మనం కూడా సిద్ధపడదాం. అలాంటి స్థిరమైన బుద్ధి, స్థిరమైన విశ్వాసం, సిద్ధపాటు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయమేడ కరుణామేడ మీకు వందనాలు. మేమందరం ఎస్తేరు లాంటి మనస్తత్వం, ఎస్తేరు లాంటి విశ్వాసం, ఎస్తేరు లాంటి ప్రార్థన జీవితం, ఎస్తేరు లాంటి ధైర్యం మాకు అందరికీ, ఎస్తేరు లాంటి తెగింపు మా అందరికీ దయచేయండి. మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని ప్రార్థనలో ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశ్రయించి దీవించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ స్తోత్రం చెల్లిస్తూ యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడుగుచుండగా ఈ యొక్క ప్రార్థనలో ఇన్వాల్వ్ అయిన జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుని క్రీస్తు పరిశుద్ధ ఆత్మకరణ సహవాసం కొన్ని మనకు భూలోక సకల భక్తులకు తోడే యేసు వచ్చేంత వరకు మనం లోకలంతా దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడేడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.